హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాయర్ తో క్రిష్ అన్న మాటలు విని షాక్ అయిన సత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా క్రిష్ అయితే లాయర్ కి ఫోన్ చేసి మాకు తొందరగా విడాకులు వచ్చేలా చేయి, మా వాళ్ళు అవ్వట్లేదు అని అంటూ ఉంటాడు. దీనికి లాయర్ ఇంకా 2 నెలలు టైం ఉంది, 2 నెలలు పడుతుంది అని చెప్తాడు. ఏంటి ఇంకా 2 నెలల 2 నిమిషాలు కూడా మేము ఇక్కడ ఉండలేకపోతే నువ్వు 2 నెలలు అంటావేంటి అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సత్య రూమ్ లోకి వస్తూ ఉంటుంది. క్రిష్ మాట విని షాక్ అవుతుంది. అయినా మాకు ఇష్టమైనప్పుడు 2 నెలలు ఇలా కలిసి ఉంటామనుకుంటున్నావు నువ్వు, మాకు విడాకులు కావాలి ఇప్పించు అని ఇంతలా మొదలుపెట్టుకుంటుండే, విడాకులు ఇప్పించడానికి నీకేం బాధ అయ్యా అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. క్రిష్ అంటే విడాకుల గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని సత్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. కలిసి ఉండడం మా ఇద్దరికి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా ఇంట్లో ఇంకా 2 months ఉండడం మా వల్ల అస్సలు కాదు, ఇష్టం లేని మాకు బ్రతికేందుకు మేము విడాకులు తీసుకుంటాం, మాకు అర్జెంట్ గా విడాకులు కావాలి అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. విడాకులు ఇప్పించండి అని మేమే అడుగుతుంటే ఇప్పించడానికి మీకేంటి బాధ మాకైతే అర్థం కావట్లేదు, మీకు కోర్టుకి మధ్య ఏమైనా ఉందా అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. క్రిష్ మాటలు విని సత్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరం జీవితంలో కలిసి ఆలోచన లేదు, ఇద్దరం జీవితంలో కలవము, మాకైతే విడాకులు కావాలి అని క్రిష్ అయితే ఫోన్ కట్ చేసి అటువైపుగా చూస్తూ ఉంటాడు. ఇంకా సత్య క్రిష్ వైపు చూస్తుంటుంది. సత్య చూసిన క్రిష్ అయితే సత్య ఎప్పుడు వచ్చింది, నా మాటలని విన్నదా అని షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. సత్య కూడా క్రిష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. విన్నా నాకేం ప్రాబ్లం లేదు, తెలిసిన విషయమే కదా, నేనేమి తప్పు చేయలేదు అని క్రిష్ అయితే అనుకుంటూ ఉంటాడు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.